అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు షాక్ ఇచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య గత 3 ఏళ్లుగా సాగిన పోరులో అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగియనున్నట్లు కనిపిస్తోన్న తరుణంలో నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం ట్రంప్ నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ రూపొందించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వారం అమెరికా హమాస్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందంలోని పలు అంశాలపై తనకు అధ్యక్షుడు ట్రంప్కు మధ్య స్పష్టమైన అభిప్రాయ భేదాలున్నాయని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. బోర్డ్ ఆఫ్ పీస్ ప్రత్యేక రాయబారి నికోలే మ్లాడెనోవ్తో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. హమాస్తో కుదుర్చుకున్న ఒప్పందంపై తమకున్న అభ్యంతరాలను ఆయన స్పష్టంగా వివరించారు. గాజా పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావాలన్నా లేదా ఇజ్రాయెల్ సైన్యం అక్కడి నుంచి వెనక్కి తగ్గాలన్నా ముందుగా హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ పూర్తిగా త్యజించాలని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్ను పూర్తిగా ముఠాల రహిత, ఆయుధరహిత ప్రాంతంగా మార్చిన తర్వాతే తదుపరి అడుగులు ఉంటాయని తేల్చి చెప్పారు. అయితే హమాస్ ఆయుధాలు వదిలేసేందుకు ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి వెల్లడించారు. గాజా శాంతి ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందాల్లో ఒక్కటిగా పేర్కొన్నారు. అయితే ప్రారంభ ముసాయిదా ప్రకారం ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, హమాస్ నిరాయుధీకరణ రెండూ కూడా విడతల వారీగా సమాంతరంగా జరగాల్సి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో బోర్డ్ ఆఫ్ పీస్ తన వైఖరిని సవరించుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ బలగాలు గాజా సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లడానికి ముందే హమాస్ సంపూర్ణంగా ఆయుధాలను వీడాలని బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు మిత్రదేశమైన ఇజ్రాయెలే మెలిక పెట్టడంతో గాజాలో శాంతి ఎప్పుడు పునరుద్ధరణకు నోచుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి. హమాస్ పూర్తిగా ఆయుధాలను విడిచే వరకు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదు. సైన్యం వెనక్కి వెళ్లకుంటే గాజాలో శాంతి నెలకొనదు. శాంతి లేకుంటే పునర్నిర్మాణం జరగదు. మొత్తానికి గాజా భవితవ్యం నిరాయుధీకరణ, సైన్యం వెనక్కి వెళ్లడంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.